పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడు చాలా మంది బంధువులు, స్నేహితులు మనకి కొన్నిసార్లు మెసేజ్ పెడతారు, రకరకాలుగా డిజైన్ చేసి విషెస్ పంపిస్తూ ఉంటారు. ఎదురుగా కనపడినప్పుడు చాలా ఎక్స్ప్రెస్ చేసి చెప్తూ ఉంటారు. అయితే ఈ లోకంలో మనుషులు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేటప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న విషయాల్ని సంతోషకరంగా వ్యక్తపరుస్తారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటాడంటే, సంవత్సరాలు గడుస్తున్న కొలది నేను నీ జీవితమును నూతనం చేస్తాను అంటున్నాడు. వ్యక్తిగతంగా వాళ్ళు ఏమన్నా ప్రస్తుతానికి ఇబ్బందులు ఉండొచ్చు, కుటుంబ బంధాల విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఇంకా ఈ లోక సంబంధమైన విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, దేవుని బిడ్డల ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా అంట దేవుని బిడ్డల సంవత్సరాలు గడిచే కొలది పరిస్థితులు మార్చేస్తాడంట ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీ గురించి గొప్ప ఉద్దేశాలు రాబోయే కాలం గురించి కలిగి ఉన్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, అందరి జీవితంలో సంవత్సరాలు గడిచే కొలది పరిస్థితులన్నీ నూతన పరచబడతాయా? సంవత్సరాలు గడిచే కొలది పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయా? మరి ఈ ప్రశ్నకు సమాధానం, అందరి జీవితంలో కూడా పరిస్థితులు సంవత్సరాలు గడిచే కొలది నూతనం చేయబడవు. ఎవరైతే దేవుని ప్రజలై ఉన్నారో వాళ్ళ జీవితంలోనే పరిస్థితులు నూతన పరచబడతాయి. నువ్వు ఏదో గొప్ప విషయం ఏమీ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ స్టే విత్ గాడ్, దేవునితో ఉండు అంతే. నువ్వు పెద్ద పెద్ద చారిత్రాత్మకమైన నిర్ణయాలు, గొప్ప గొప్ప కార్యాలు చేయకపోయినా, చారిత్రాత్మకమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేసే దేవుడితో నిరంతరము కూడా ఉంటూ, ఆయన మనకు దేవుడిగా, మనము ఆయన ప్రజలుగా బ్రతికితే చాలు. అటువంటి వారి జీవితంలోనే సంవత్సరాలు గడిచే కొలది అన్ని పరిస్థితులు మారిపోతాయి. ఇశ్రాయేలీయులు బహు చెరలో ఉన్నారు. పొరుగు దేశమైన బబులోను అనే ఒక దేశంలో గొడ్డు చాకిరీ చేపిస్తూ నెమ్మది లేకుండా బాధపడుతున్న వేళ్లలో వాళ్ళ భవిష్యత్తు గురించి ఏమాత్రం కూడా ధైర్యం కోల్పోయారు. ఇంకా మనం బయటపడతామా ఈ పరిస్థితుల్లో నుంచి అని మరి ఆలోచిస్తున్నటువంటి, కంగారు పడుతూ భయపడుతున్నటువంటి సమయంలో దేవుడు తన వాక్కును పంపుతున్నాడు. మీ పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయని నాకు తెలుసు, శత్రువుల చేతిలో నలిగిపోతున్నారని తెలుసు. అయితే ఈ పరిష్కారం నేనే ఇస్తాను, కానీ నేను ఇవ్వాలంటే నా ప్రజలకు తగ్గట్టుగా వారు మిమ్మల్ని ద్వేషించినా ప్రేమించండి, వారు మిమ్మల్ని హింసించినా వారిని ఆశీర్వదించండి అని చెరలో ఉన్న ఇశ్రాయేలీయులైన తన ప్రజలకి ఈ వార్త పంపుతున్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఆనందం కలిగించే ఒక ఏదైనా శుభాకాంక్షలో, విషెస్లో చెప్పొచ్చేమో, కానీ నీ పరిస్థితులన్నీ కూడా నేను అనుకూలపరుస్తాను అని దేవుడిచ్చే వాగ్దానం అనే బహుమానము ఈరోజు నీకు నాకు కూడా ఇస్తున్నాడు. హల్లెలూయా.